Hi guys, welcome to Subha's Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Pre-Wedding Show Telugu movie review and rating acted by Thiruveer, Teena and other actors etc. ఇంక ఈ మూవీ వచ్చేసి లేట్గా చూసాను, సారీ ఫర్ ద లేట్ రివ్యూ. మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ప్రీ వెడ్డింగ్ షో చేస్తూ ఉంటారు హీరో. అలాగా ఒక జంటకి ప్రీ వెడ్డింగ్ షో చేయడంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. ఆ అడ్డంకులు ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. మసూదా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్ చేశారు. హీరోయిన్ వచ్చేసి కమిటీ కుర్రాళ్ళు మూవీలో ఉంటారు. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత అతి తక్కువ రన్ టైంతో 1 hour 56 minutes మాత్రమే ఉంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా రివ్యూ చివరిగా చూడండి. సింపుల్గానే క్లోజ్ చేసేస్తాను. ఇంక ఈ మూవీలో వచ్చేసి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారనిపిస్తుంది యాక్టింగ్ విషయంలో. అయితే మసూదా ఇలా రకరకాలుగా పరేషాన్ ఇవన్నీ ఏం పరేషాన్ అయితే నాకు నచ్చలేదు అంతలాగా. ఇంకా హీరోయిన్ కూడా వచ్చేసి బాగా చేశారు, క్యూట్గా. సినిమా మొత్తం ఉన్నారు. ఫస్ట్ టైము ఒక హీరోయిన్ వచ్చేసి చివరి వరకు ఉన్నారు. ఫస్ట్ టైం చివరి వరకు మెప్పించారు. ఇంకా మరీ ముఖ్యంగా వచ్చేసి ఆనంద్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన నరేంద్ర రవి అనేది ఒరిజినల్ పేరు. అతనైతే చాలా బాగా చేశారు. ఆనంద్ క్యారెక్టర్ పోషించిన అతనైతే ఆయన లేకపోతే సినిమా లేదన్నంతలాగా కొన్ని సీన్స్ పడ్డాయి. ఇతన్ని సరిగ్గా వాడుకున్నారు. ఇలాగే రోజు వాడుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొకడు వచ్చేసి 90s కిడ్స్ అనే వెబ్ సిరీస్లో ఉన్న కుర్రాడిని కూడా బాగా వాడుకుంటున్నారు, ఈ బుడ్డోడిని. అతన్ని కూడా చాలా సినిమాలకు వాడుకోవాలని అనుకుంటున్నాను ఇలాగే. ఇంకా హీరోయిన్ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. ఇంకా ఆనంద్ క్యారెక్టర్ వేసిన అతను అండ్ వాళ్ళ కపుల్ ఇంకొక అమ్మాయి ఉంటుంది, వాళ్ళిద్దరు కపుల్ కూడా బాగుంది. రెండో లవ్ స్టోరీ కూడా. ఈ లవ్ స్టోరీ ఇంకా బాగుంది. ఇంకా హీరో కింద వచ్చేసి యాక్టింగ్ బాగా చేశాడు అని అనిపించింది. ఇంక ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇస్తాను. మీరు చూసుంటే ఎంత రేటింగ్ ఇస్తారని కామెంట్ చేయండి. థ్యాంక్స్. సారీ ఇంకొక విషయం, గొప్పగా చేయడం డబ్బులు పెట్టి చేయడం అని కాదు, సింపుల్గా చేసినా కూడా మంచిగా చేయాలి అనే మెసేజ్ని ఇచ్చారు. డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, మంచిగా చేయాలనే మెసేజ్ కూడా ఇచ్చారు. మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.